మాజీ మంత్రి విడుదల రజనీ చుట్టూ ఏసీబీ ఉచ్చు బిగుస్తుందా? అక్రమ వసూళ్లతో ఆమెకు సహకరించిన అధికారులు కూడా కేసుల చట్రంలో చిక్కుకొనున్నారా? స్టోన్ క్రషర్ ఓనర్లను బెదిరించి కోట్లు వసూలు చేసినట్లు రజనీ అండ్ టీంపై ఫిర్యాదులు రావడంతో ఆమె విచారణకు అనుమతి కోసం ఏసీబీ గవర్నర్కు లేఖ రాసింది. ఇప్పటికే ఆమెకు సహకరించిన ఐపీఎస్ అధికారి జాషువాపై విచారణకు గ్రీన్ సిగ్నల్ లభించడంతో త్వరలోనే కేసు నమోదవ్వటం ఖాయంగా కనిపిస్తోంది. అదే గనక జరిగితే నెక్స్ట్ అరెస్ట్ రజనీదే అంటున్నాయి రాజకీయ వర్గాలు. వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి విడుదల రజనీ ఐపీఎస్ అధికారి పల్లె జాషువాపై ఏసీబీ ఉచ్చు బిగుస్తోంది. పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానులను బెదిరించి 2,20,00,000 రూపాయలు అక్రమంగా వసూలు చేశారన్న అభియోగాలతో వారిరువురిపై కేసు నమోదుకు రంగం సిద్ధమైంది. రజనీ అధికారంలో ఉన్నప్పుడు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరుపేట నియోజకవర్గం పరిధిలోని ఎడ్లపాడులోని స్టోన్ క్రషర్ ఓనర్లను 5 కోట్లు డిమాండ్ చేసి 2,20,00,000 రూపాయలు ముక్కుపిండి వసూలు చేయించారని, ఈ అక్రమ వసూళ్లను సంబంధించి ఐఏఎస్ అధికారి జాషువాపై విచారణ చేపట్టేందుకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A ప్రకారం ఏసీబీ తాజాగా సిఎస్ అనుమతి తీసుకుంది. విడుదల రజనీపై విచారణకు అనుమతి కోసం గవర్నర్కు లేఖ రాయగా ప్రస్తుతం అది పెండింగ్లో ఉంది. 1-2 రోజుల్లో ఆమోదం లభించే అవకాశం ఉండటంతో గవర్నర్ ఆమోదం లభించిన వెంటనే కేసు నమోదు చేయనున్నట్టు సమాచారం. శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానులను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారన్న ఫిర్యాదులపై ఇప్పటికే విచారణ జరిపిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. 5 కోట్లు డిమాండ్ చేసి 2,20,00,000 రూపాయలు వసూలు చేశారని, అందులో రజనీకి 2 కోట్లు, జాషువాకు 10 లక్షలు, రజనీ పిఎస్కు 10 లక్షలు చెల్లించారని విజిలెన్స్ తేల్చింది. దాని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించగా కేసు నమోదు కోసం అవసరమైన అనుమతులు ఏసీబీ అధికారులు తీసుకుంటున్నారు. 2020 సెప్టెంబర్ 4న అప్పటి చిలకలూరుపేట ఎమ్మెల్యే విడుదల రజనీ పిఏ రామకృష్ణ శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ వద్దకు వెళ్లి ఎమ్మెల్యే పిలుస్తున్నారని, వెంటనే రావాలని యజమానులకు హుకుం జారీ చేశారట. అప్పటికి రజనీకి జగన్ ఇంకా మంత్రి పదవి ఇవ్వలేదు. ఎమ్మెల్యేగానే దందాలు మొదలుపెట్టిన రజనీని క్రషర్ ఓనర్లు కలవగా క్రషర్ కార్యకలాపాలు కొనసాగాలంటే తనకు 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారట. తర్వాత కొన్నాళ్లకే నాటి గుంటూరు జిల్లా రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా ఉన్న పల్లె జాషువా క్రషర్లో తనిఖీలు చేసి అనేక అవకతవకలు ఉన్నాయని, 50 కోట్ల జరిమానా చెల్లించాలని యజమానులను బెదిరించారట. కొన్నాళ్ల తర్వాత జాషువా వారికి ఫోన్ చేసి విడుదల రజనీ చెప్పినట్లు చేయాలని, లేదా 50 కోట్ల రూపాయలు జరిమానా విధించి క్రషర్ సీజ్ చేస్తామని బెదిరించారని తెలుస్తోంది. ఆ తర్వాత క్రషర్ యజమానులను తన కార్యాలయానికి పిలిపించుకొని త్వరగా సెటిల్ చేసుకోవాలని హెచ్చరించినట్లు విజిలెన్స్ నివేదికలో పేర్కొంది. జాషువా నుంచి ఒత్తిడి పెరగడంతో తప్పనిసరి పరిస్థితిలో స్టోన్ క్రషర్ యజమానులు డబ్బులు చెల్లించాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే క్రిమినల్ కేసులు పెడతామని, వ్యాపారం మూయించేస్తామని బెదిరించారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రభుత్వానికి నివేదించడంతో దాని ఆధారంగానే ఇప్పుడు ఏసీబీ కేసు నమోదు చేయనుంది. కూటమి ప్రభుత్వం వచ్చి నెలలు గడిచిపోతున్నా అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. వారి అసంతృప్తికి చెక్ పెడుతూ విచారణలు స్పీడప్ చేయించి యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేస్తూ వైసీపీ నేతల అరెస్టుల పర్వం కొనసాగిస్తోంది సర్కారు. కిడ్నాప్ కేసులో పక్కా ఆధారాలతో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అవ్వగా బూతులతో చెలరేగిపోయిన పోసాని కృష్ణమురళిని అరెస్టు చేసి విచారణలకు రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. ఇక ఇప్పుడు విడుదల రజనీ వంతు వచ్చింది. ఆమె విచారణకు గవర్నర్ అనుమతి లభిస్తే అరెస్టు లాంఛనమైన టాక్ వినిపిస్తోంది.